ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాల్లోకి వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఉంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ప్రజా సమస్యలు కావచ్చు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేసి ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనందరం కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు. ఈనాటి జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. ఓ తండ్రి పోరాటానికి 6 ఆస్కార్లు అంటూ ఒక సినిమాకి సంబంధించి ఒకటే సినిమాకి 6 ఆస్కార్ అవార్డు రావడం జరిగిందంటే ఒక వార్త వచ్చింది. ప్రధానంగా హైలైట్గా ప్రగతి ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి, ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తాం, ప్రజా సాధికారత సమ్మిళిత అభివృద్ధి అవకాశాల సృష్టిపై దృష్టి, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రసాద్ శుక్ల ప్రసంగం. ఇంకా పశ్చిమ బెంగాల్ సిఎస్ అదేవిధంగా డీజీపీపై ఈసీ వేటు, హోంశాఖ కార్యదర్శి కోల్కతా సిపిపై కూడా షెడ్యూల్ ప్రకటించిన గంటల్లోనే కొరడా. అంటే ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధికారులని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం సర్వసాధారణంగా ఎక్కడ జరిగిన ఎన్నికలు అక్కడ జరిగింది. సభకు రావాల్సిందే, అధికారం పోతే ఒక్కరిదే కాదు అందరిది పోతుంది, సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి. మిత్ర బృందం మత్తు బంధం, 11 మంది నిందితులవి వేర్వేరు నేపథ్యాలు, ఎక్కడెక్కడి వారు రియల్ ఎస్టేట్ లో కలిశారు, లోక్సభ నుంచి నేరుగా వచ్చిన ఎంపీ, ఫామ్ హౌస్ పార్టీలో ఆసక్తికర అంశాలు అంటూ మొన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఆయన ఫామ్ హౌస్ లో జరిగిన తతంగానికి సంబంధించి అక్కడ డ్రగ్స్ తీసుకుని దొరికినటువంటి ఎంపీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో అందరూ వేరే వేరే రంగాలు, వివిధ రంగాలు, వీళ్ళందరూ ఎక్కడ కలిసిరంటే రియల్ ఎస్టేట్ లో కలవడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డ్రగ్స్ కు బానిసలుగా మారి డ్రగ్స్ పార్టీలు అనేది క్రమం తప్పకుండా చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఒకసారి చూస్తే, రాజస్థాన్ స్థిరాస్తి వ్యాపారి, బెంగళూరు న్యాయవాది, ఏలూరు ఎంపీ, తాండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రాంతాలతో సంబంధం లేని వీరి మధ్య బలమైన మత్తుబంధం ఏర్పడింది. వీరితో పాటు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులకు చిక్కిన మరో 7గురికి వేరువేరు నేపథ్యాలు ఉండడం గమనార్హం. వీరందరికీ రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఇంచుమించు అందరికీ స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయని, వాటి సెటిల్మెంట్ల గురించి తరచూ కలుసుకునేవారని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే పార్టీలు చేసుకునేవారని సమాచారం. బెంగళూరు, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఇలాంటి పార్టీలు జరిగేవని తెలుస్తుంది. అంటే ప్రజాప్రతినిధులు కానీ డ్రగ్స్ తీసుకుంటారు ఈ దొంగలు వీళ్ళ మాటలు, వీళ్ళ తీరుతోని ఇలా తెలంగాణ సమాజం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది అన్నది వీళ్ళ వ్యవహార తీరును బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా. ఇంకా ఈ సమయంలోనే కాల్పుల శబ్దం వినిపించింది మిత్ర బృందం. దీనికి సంబంధించి మరోవైపు ఇటీవల తెలంగాణ పోలీసులు డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈగల్ సెల్ కి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా రావడం జరిగింది. నేపథ్యంలోనే వేరు నేపథ్యం ఉన్న వీరందరూ కూడా కలుసుకోవడం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక వాళ్ళని కాల్చేయి మేం చూసుకుంటాం, నమిత్ను పోలీసులపై కాల్పులకు కుసుగొల్పిన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఇద్దరు అన్నదమ్ములు గట్టిగా రాయిరేమో, డ్రగ్స్ తీసుకున్నారేమో, కాల్చిపడే పోలీసులు అని చెప్పారు. డ్రగ్స్ వచ్చాయనే సమాచారంతోనే ఫామ్ హౌస్ పార్టీ ఎంపీ పుట్టాతో సహా 10 మందిని ఆహ్వానించిన రోహిత్ రెడ్డి, రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన మోయినాబాద్ పోలీసులు. బారస నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మద్యం డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ హౌస్ లోకి పోలీసులు రావడానికి చూసిన నిందితుడు నమిత్ శర్మ తప్పించుకుని పారిపోవాలనే ఉద్దేశంతోనే తుపాకీతో కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో బయటకు వచ్చింది. పోలీసులు ఫామ్ హౌస్ లోకి ప్రవేశించే సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో మేము ఫ్యూచర్ సిటీ పోలీసులను డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో సోదాలకు వచ్చామంటూ వారు గట్టిగా చెప్పారు. దీన్ని లెక్క చేయకుండా నమిత్ పోలీసు అధికారిని లక్ష్యంగా చేసుకుని ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. రోహిత్ రెడ్డి అనే సోదరుడు రితేష్ రెడ్డి ఇద్దరు వాళ్ళని కాల్చేయి, తర్వాత సంగతి మేము చూసుకుంటాం అంటూ నమిత్ శర్మను రెచ్చగొట్టినట్లు గుర్తించారు. పోలీసులు చాకచక్యంగా
వ్యవహరించి అందరినీ చుట్టుముట్టడంతో కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డిపై కొత్తగా హత్యాయత్నం సెక్షన్లు జోడించారు. తొలుత ఎన్డీపీఎస్ తెలంగాణ ఆబ్కారీ చట్టం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేయగా ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారని గుర్తించి కొత్త సెక్షన్లు జోడించారు. ప్రస్తుతం ముగ్గురు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. రోహిత్ ఆహ్వానంతోనే డ్రగ్స్ పార్టీ. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని ఫామ్ హౌస్ లో ఈ నెల 14న రాత్రి జరిగిన పార్టీపై తెలంగాణ ఈగల్ మోయినాబాద్ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ మద్యం పార్టీకి ప్రధాన సూత్రధారిగా తేలింది. కొన్ని రోజులుగా రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్ లో వీకెండ్ పార్టీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన స్నేహితుడు బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి వ్యాపార సమావేశంలో భాగంగా సిమ్లా వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి దగ్గర 15,000కు కుకైన్ కొన్నాడు. ఈ విషయం రోహిత్ రెడ్డితో పంచుకోగా ఈ నెల 14న సాయంత్రం తన ఫామ్ హౌస్ లో పార్టీ చేద్దామని నిర్ణయించాడు. దీనికి తన స్నేహితుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇతరులని ఆహ్వానించాడు. కౌశిక్ రవి డ్రగ్స్ తో నేరుగా పార్టీకి వచ్చాడు. మొత్తం 11 మంది పాల్గొన్న పార్టీలో మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ తదితరులంతా మధ్యంలో కుకైన్ కలిపి తాగారు. ఈ క్రమంలో పోలీసులు సోదాలకు వెళ్లారు. డ్రగ్స్ ఉంటే స్వచ్ఛందంగా తమకివ్వాలని కోరగా తమ దగ్గర లేవని రోహిత్ రెడ్డి సహా అందరూ తొలుత బుకాయించారు. పదే పదే ప్రశ్నించిన మౌనం వహిస్తూ సహకరించలేదు. ఇదే సమయంలో రోహిత్ రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు సిలివేరు శరత్ తన దగ్గర కుకైన్ ఉందంటూ ముందుకొచ్చి పోలీసులకు చిన్న పొట్లను చూపించాడు. ఇక కౌశిక్ రవి కుకైన్ తీసుకువచ్చాడని, పార్టీలో కొందరు తీసుకున్నారని, మిగిలిన డ్రగ్స్ ను తర్వాత వాడేందుకు తన దగ్గర పెట్టారని అంగీకరించాడు. ఈ సమాచారంతో పోలీసులు 11 మందికి వైద్య పరీక్షలు చేయగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ కుకైన్ తీసుకున్నట్లు తేలింది. పుట్టా మహేష్ కుమార్ కు రెండోసారి నిర్వహించిన రక్త పరీక్షలో పాజిటివ్ అని తేలింది. నిందితుల కస్టడీకి పిటిషన్. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను మోయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. 3 నుంచి 5 రోజుల కస్టడీ కోసం న్యాయస్థానంలో మంగళవారం పిటిషన్ దాఖలు చేస్తామని ఓ అధికారి తెలిపారు. ఎవరెవరిపై ఏ సెక్షన్లు అంటే, ఈ వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నేర తీవ్రత, నిందితుల ప్రమేయానికి అనుగుణంగా వారిపై వేరువేరు సెక్షన్లను ప్రయోగించారు. ఆ వివరాలు ఒకసారి చూస్తే, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ వీళ్ళిద్దరు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఏమో మాజీ ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు రితేష్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. నమిత్ శర్మనేమో పక్క రాష్ట్రం నుంచి వచ్చినోడు. వీళ్ళ ముగ్గురి మీద 109, 132 రెడ్ విత్ 3(5) BNS, అదేవిధంగా 8C, 22A, 27, 29 NDPS చట్టం, ఇక 25 1B A, 27 30 ఆయుధాల చట్టం 1959, 34A తెలంగాణ ఎక్సైజ్ చట్టం. ఇవన్నీ హత్యాయత్నం, ఆయుధాల దుర్వినియోగం, అనుమతి లేకుండా మద్యం పార్టీ, డ్రగ్స్ వినియోగం తదితర సెక్షన్లు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి మీద అదనంగా BNS లోని సెక్షన్ 49 నేరానికి ప్రేరేపించడం కూడా చేర్చారు. ఇక పుట్ట మహేష్ కుమార్, తిరువీధుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి వీళ్ళ మీద 8C, 22A, 27, 29 NDPS చట్టం, తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం 34A సెక్షన్ల కింద వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇక సిలివేరు శరత్ కుమార్, మొరవినేని రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, వల్లపనేని విజయ్ కృష్ణ, ప్రియాంక రెడ్డి తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం 34A సెక్షన్లు చేర్చడం జరిగింది వీళ్ళపైన. మొత్తానికి డ్రగ్స్ కేసులో ఈగల్ బాగా పనిచేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు విషయంలో ఈగల్ టీం బాగా పనిచేస్తుందని, ప్రభుత్వం ఏం చేసినా లోక కళ్యాణం కోసమేనని సీఎం రేవంత్ అన్నారు. సోమవారం సిఎల్పి సమావేశం అనంతరం బయటికి వెళ్తూ శాసనసభ ఆవరణలో కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శాసనసభలో డ్రగ్స్ పై చర్చ జరపాలా వద్దా అనేది సభాపతి నిర్ణయిస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, తమది గడీల పాలన కాదని ప్రజల పాలన అంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నాడు. ఎన్ని రోజులు పేర్కొన్నాడు చూద్దాం. నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. అవార్డుకు అనిమేష కవితా సంపుటి అంటూ ఒక వార్త వచ్చింది. పైరసీ చేసి పట్టుబడితే 3 ఏళ్ల జైలు, 3 లక్షల జరిమానా. ఆ మేరకు సినిమా ప్రారంభానికి ముందు తెరపై హెచ్చరిక ప్రదర్శన, పలు అంశాలతో SOP రూపకల్పన. రబీ లక్ష్యం 90 లక్షల టన్నులు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సిద్ధం. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్తమాటలే ఉంటాయి, అట్లా ఏదక్కర్లేదు. మొత్తము రైస్ మిల్లుల దగ్గర రిటర్న్ తీసుకుంటామని చెప్పిండు, ఫైన్ వేస్తామని చెప్పిండు. ఏదో గుండు సున్నా. కుక్క కాటుకు 15 నెలలుగా చికిత్స, 50 లక్షలకు పైగా వెచ్చించిన దక్కని ప్రాణం. 8 ఏళ్ల బాలుడి విషాదాంతం. 15 నెలల క్రిందట కుక్క కాటుకు గురైన ఓ బాలుడు
అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాకు సంబంధించి వెల్గటూరు మండలం కోటి లింగాలకు చెందిన పంచకట్ల శ్రీనివాస్ మాధవి దంపతుల కుమారుడు మణితేజ 8 సంవత్సరాలు, అదేవిధంగా కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తున్నారు. సమీప బంధువుల వివాహం ఉండగా స్వగ్రామానికి వచ్చారు. ఆరుబయట తోటి చిన్నారులతో ఆడుకుంటూ ఉండగా 2024 డిసెంబర్ 26న మణితేజ ఎడమవైపు మెడ భుజం దగ్గర భాగంలో కుక్క కరిచింది. వెంటనే ఆసుపత్రికి తరలించి టీకా ఇప్పించారు. సంక్రాంతి సెలవులకు మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మణితేజకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. చికిత్స కోసం జగిత్యాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా శ్వాస ఇబ్బందిగా మారింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి శరీర కదలికలు మినహా ఇలాంటి స్పందన లేదు. నాటి నుంచి పూర్తిగా వెంటిలేటర్ పైన చికిత్స అందించారు. పిల్లాడి ప్రాణాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల వైద్య చికిత్సలు అందించారు. దీనికోసం స్తోమతకు మించి 50 లక్షలకు పైగా వెచ్చించామని తల్లిదండ్రులు వాపోయారు. సోమవారం బాలుడు మృతి చెందగా స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడు మృతితో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైన, కుటుంబ సభ్యులపైన ఉంది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్త వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అంటూ ఒక వార్త. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏది? రాహుల్ బంధు కాదు, రైతు బంధు కావాలి. ఏఐసిసికి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఏఐసిసికి ఏటీఎం గా తెలంగాణ మారిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆయన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంతా బిజీనా? సిఎల్పికి గైరాజరైన ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ఇక నిర్లక్ష్యం వద్దు, మన భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యేలు మీడియాతో చిట్చాట్లు నిర్వహించొద్దు. గవర్నర్ ప్రసంగం మనకు రోడ్ మ్యాప్ లాంటిది. అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై సభ్యులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యమంత్రి. త్వరలో జిల్లాకు స్పోక్స్ పర్సన్ నియమిస్తామంటున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు సమన్వయానికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యం. స్పోక్స్ పర్సన్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం. జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు. కాంగ్రెస్ ను వీడుతున్న మాజీ మంత్రి 25న జగిత్యాలలో బహిరంగ సభ. కేసీఆర్ లేదంటే కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తుంది. నెల 25న జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదంటే కేటీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువ కప్పుకునే అవకాశాలు కనిపిస్తుందని సమాచారం. విషయాన్ని జీవన్ రెడ్డి తన అంచులతో పంచుకున్నట్టు తెలుస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలను కూడా ఆయన అంచులు తొలగించారు. జీవన్ రెడ్డి అంచులు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను కూడా పంచుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి చూద్దాం ఏందో అది. ప్రొఫైల్ చిత్రాలను మార్చడం, సోషల్ మీడియాలో గులాబీ రంగు పోస్టర్లు పెడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరికి పొసగడం లేదు. అంతేకాకుండా సంజయ్ కుమార్ చేరిక తర్వాత పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డిని కాదని ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడం కూడా జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ కేటాయింపులు సంజయ్ కుమార్ వర్గానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. చైర్పర్సన్ పదవి కూడా సంజయ్ కుమార్ వర్గానికి వెళ్లడం జీవన్ రెడ్డిలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. పార్టీకి 4 దశాబ్దాలుగా సేవలు అందించిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం అంచనాలను కలిసివేసింది. తన అసంతృప్తిని జీవన్ రెడ్డి పలుమార్లు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన సరైన పరిష్కారం లభించకపోవడంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో హైదరాబాద్ లో జీవన్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా చర్చలు జరిగాయని తెలుస్తుంది. అంతా తప్పుల తడకే. బల్దియా పన్ను నివేదికలో లెక్క తేలని 1000 ఆస్తులు. కమిషనర్ ప్రెస్ మీట్ గణాంకాల పొరపాట్లు. 824 కోట్లు అన్నారు. 823.72 కోట్లే వచ్చాయి. మిగిలిన 28 లక్షలు ఏవి అంటూ ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి అంటూ ప్రత్యూష హత్య కేసుకు సంబంధించిన అంశానికి సంబంధించి నిందితుడికి ఆమె స్నేహితుడు నిందితుడికి సంబంధించిన ప్రధానంగా ఒక వార్త రావడం జరిగింది. 30 వరకు అసెంబ్లీ 20న బడ్జెట్ నేడు
రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పర్వదినాలు సభకు సెలవు. 23 నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ. అదేవిధంగా 30న ఆమోదం. బీఎస్సీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారంటూ ఒక వార్త వచ్చింది. వెలుగు ప్రధాన పత్రికలో హైలైట్గా వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటనేది ఒకసారి చూస్తే, భారత్కు హార్మూజ్ను దాటుకొని భారత్కు చేరిన శివాలిక్ 16 రోజుల తర్వాత గుజరాత్లోని ముంద్రా పోర్టుకు ఖతార్ నుంచి 45,000 టన్నుల గ్యాస్ను మోసుకొచ్చిన ఎల్పిజి ట్యాంకర్ షిప్ మరో 46,000 టన్నుల గ్యాస్తో భారత్లో ప్రవేశించిన నందాదేవి 80,000 టన్నుల క్రూడ్ ఆయిల్తో వస్తున్న జగ్ లార్డ్ కి కరుగుపై దాడికి ఇరాన్ రివెంజ్. దుబాయ్లోని ఫుజైరా పోర్టుపై డ్రోన్ అటాక్, నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో పేలిన ఇంధన ట్యాంక్, భారీగా ఎగిసిపడిన మంటలు, నిలిచిపోయిన విమాన సర్వీసులు. యుఏఈ పోర్టులపై మరిన్ని దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్. ఇరాన్కు చెందిన 6 క్షిపణులు, 21 డ్రోన్లను కూల్చేసిన యుఏఈ. చమురు నిల్వలపైకి దూసుకొచ్చిన 35 ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న సౌదీ. బెయిరూట్ పై ఇజ్రాయెల్ దాడి, 850 మందికి పైగా మృతి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన బాంబుల వర్షం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు 80% ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ ప్రకటన. సభకు రాకుంటే పదవి ఎందుకు? ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా? పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్ కు హాజరు కావాల్సింది అంటూ సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లాస్. మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ పక్కాగా చూస్తానని వార్నింగ్. నేను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను, మంత్రులు కూడా ఇవ్వాలి. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరుల సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు, మీడియాతో చిట్ చాట్లు చేయొద్దు. గత బీఆర్ఎస్ హయాంలో సిఎల్పి నేతలకు మైక్ ఇవ్వలేదు. ప్రతిపక్షాల విమర్శలకు ఎమ్మెల్యేలు గట్టిగా జవాబు ఇవ్వాలంటే సందర్భంగా సూచన. ఐసీయూలో భారీ అగ్ని ప్రమాదం, 10 మంది పేషెంట్లు మృతి. రోగులను కాపాడుతూ 11 మంది స్టాఫ్ కు గాయాలు. ఒడిశాలోని కటక్ హాస్పిటల్లో ఘోరం. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి. విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి మాజీ. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, రాజ్యసభకు నితీష్ అదేవిధంగా నితిన్. బీహార్ సీఎం నితీష్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొత్తం 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో గెలుపొందింది బీహార్లో. ఒడిశాలో ఘోరం. ఒడిశాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. డాన్సింగ్ మిస్సైల్. 3 వారాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ తొలిసారిగా డాన్సింగ్ మిస్సైల్ అమెరికా బలగాలపై గురిపెట్టింది. ఉన్నతాధికారులపై వేటు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ, సిఎస్, డీజీపీ తదితర ఉన్నతాధికారులను బాధ్యతల నుంచి తొలగించింది. ప్రగతి తెలంగాణ లక్ష్యం అంటూ సాక్షుల ప్రధానంగా హైలైట్ గా వార్త రావడం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కాల్పులు జరిపి తప్పించుకోవాలని ఫామ్ హౌస్ ను ఈగల్ పోలీసులు చుట్టుముట్టడంతో రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బృందం ప్లాన్ అంటూ ఒక వార్త ప్రధానంగా వచ్చింది. 30 వరకు అసెంబ్లీ సమావేశంలో అధికారం పోతే అందరికీ పోతుంది, ఒక్కడి కాదు, కాబట్టి అందరూ జాగ్రత్తగా, నన్ను అనలేదు కదా అని ఊరికే ఉంటే అందరం నష్టపోతాం. సిఎల్పి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ క్లాస్. వడ్డించిన విస్తరణలు అప్పగిస్తే ఆర్థిక అరాచకత్వం. హామీల అమలుపై అసెంబ్లీలో సర్కారు నిలదీస్తామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. గన్ పార్క్ లో అమరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నివాళి. నమస్తే తెలంగాణకు సంబంధించిన ప్రధానమైన వార్తలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం చూస్తే, పూరి గుడిసె ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, టెంట్ తరహా తాత్కాలిక ఆవాసం ఉన్నా ఓకే, వ్యవసాయ యంత్రాలున్న రైతులకు నో ఛాన్స్, కేంద్ర మార్గదర్శకాలతో రాష్ట్ర సర్కార్ సర్వే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో పూరి గుడిసెలు ఉన్నవారు లేదంటే టెంట్ తరహా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించేలా రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తుంది. లేకపోతే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున పక్కా ఇల్లు లేని వారిని గుర్తించేందుకు సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.5 లక్షల ఇండ్లు కేటాయించగా అందులో 2.5 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,30,000 పట్టణ ప్రాంత ఇండ్లు సహా మొత్తం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర పట్టణ ఇండ్లకు 1,50,000, గ్రామీణ ఇండ్లకు 72
వేల చొప్పున మంజూరు చేస్తుంది. కేంద్ర మార్గదర్శకాల్లో ముఖ్యంగా పక్కా ఇల్లు లేని వారు ఇంట్లో రిఫ్రిజిరేటర్, కారు, మోటరైజ్డ్ వ్యవసాయ యంత్రాలు 50,000 పరిమితి వరకు ఉన్న కిసాన్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ఒకసారి పలు అంశాలతో కూడినటువంటి నిబంధనలు పెడుతూ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు అవకాశం ఉందంటూ ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. ఇక దళిత మంత్రికి అవమానం, శాసన మండలిలోకి వెళ్లకుండా దామోదర్ రాజనరసింహన్ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, డిప్యూటీ సీఎం ఛాంబర్లోకి వెళ్లనివ్వకుండా మందుల సామేలు, కవ్వంపల్లిని అడ్డుకున్న గన్మెన్లు, వెనుదిరిన వైనం, ఒకే వేదికపై గంటల వ్యవధిలో ఘటన నన్నే ఆపుతారా అంటూ మంత్రి దామోదర సీరియస్. అసెంబ్లీ సాక్షిగా దళిత మంత్రి ఎమ్మెల్యేలకు ఘోర అవమానం జరిగింది. దళిత మంత్రి దామోదర్ రాజనరసింహన్ శాసన మండలి వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా దళిత ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద గన్మెన్లు అడ్డుకున్నారు. ఒకే వేదికపై గంటల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహా ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ తో కలిసి శాసన మండలి కొత్త భవనంలోకి వెళ్తుండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డు చెప్పి ఇది సీఎం వెళ్లే దారి అని, మరోవైపు నుంచి వెళ్లాలని మంత్రికి సూచించారు. ఊహించని పరిణామంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దామోదర్ రాజనరసింహ మంత్రిని నన్నే అడ్డుకుంటారా, మీకు రూల్స్ తెలుసా, ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని వారిని హెచ్చరించారు. ఆ తర్వాత అదే దారి నుంచి లోపలికి వెళ్లారు. ఇదిలా ఉంటే మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు మందుల సామేలు, కోవంపల్లి సత్యనారాయణ కలిసి ఛాంబర్ వద్దకు వచ్చి లోపలికి వెళ్తుండగా బట్టి గన్మెన్లు అనుమతించలేదు. కొద్దిసేపు అక్కడే వేచి చూసిన ససేమిరానంతో చేసేదేమీ లేక తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. సీఎం ఛాంబర్ వద్ద కూడా ఇలాంటి ఆంక్షలు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకే రోజు దళిత మంత్రికి ఎమ్మెల్యేలకు అవమానం జరగడం తీవ్ర చర్చకు దారితీసింది. దళిత మంత్రి ఎమ్మెల్యే అందరిపై నాకు అర్థమవుతారు. డిప్యూటీ సీఎం కూడా దళిత సోదరుడే కదా, పనికి డిప్యూటీ సీఎం కూడా దళితుడే కదా, నేను అడ్డుకున్నది నాకు అర్థం కాదు. మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం, అరెస్టు చేసి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. మల్లన్న మొన్ననే పెళ్లి చేసుకుని సభకు ఎందుకు వచ్చావు అంటూ ఎన్ఎం పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆసక్తిగా పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం కోసం చూస్తుండగా అదే సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ఆయన రాకను చూసి ఎన్ఎం మొన్ననే పెళ్లైంది, అసెంబ్లీకి ఎందుకు వచ్చినావు అన్న అంటూ వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు. మల్లారెడ్డి ఇటీవల 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. దిశ పేపర్లో ఏమైనా ప్రధానమైన వార్తలు వచ్చినా ఒకసారి చూద్దాం. ఏది పడితే అది మాట్లాడొద్దు, మీ వ్యవహార శైలి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్ ఉంటాయి. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ అనవసరం, ఆ టైం అయిపోయింది. సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ఎన్డీఏదే పై చేయి, రెండో స్థానంలో ఇండియా కూటమి. రాజ్యసభ ఫలితాలు విడుదల, పెద్దల సభకు ఎన్నికైన బీహార్ సీఎం, అదేవిధంగా బీజేపీ నేషనల్ చీఫ్. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఎలక్షన్ లో ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. ఇండియా కూటమి మరోసారి రెండో స్థానంలో సరిపెట్టుకుంది. మొత్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా హర్యానాలో 2 స్థానాల ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. మిగతా 35 స్థానాల రిజల్ట్స్ వెలువడ్డాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పెద్దల సభకు ఎంపిక అవడం జరిగింది. చైర్మన్ వద్దు, మంత్రి పదవి కావాలంటూ సివిల్ సప్లైస్ పోస్ట్ పై ఆ ఎమ్మెల్యే అనాసక్తి, ఫలించని అధిష్టానం రాయబారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తనకి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ జిల్లా సామాజిక సమీకరణల కారణంగా అవకాశం దక్కలేదు. దీంతో ఆయన్ను సంతృప్తి పరిచేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు, కానీ ఇప్పటిదాకా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం కొక్కిరాల మౌనంగా ఉండిపోయారు. చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలని భీష్మించి కూర్చున్నారు. నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి మాత్రమే కావాలి, ఒకవేళ ఆ పదవి ఇవ్వకుంటే ఖాళీగానే ఉంటా, కానీ నామినేటెడ్ పదవి బాధ్యతలు తీసుకోనంటే విషయాన్ని పార్టీ అదేవిధంగా ప్రభుత్వంలోని పెద్దలకు చెప్పారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన సన్నిహితులకు వివరించినట్లు తెలిసింది. కేబినెట్ హోదా ఇచ్చిన కినుక మంత్రి పదవి కోసం
ఆశలు పెట్టుకున్న బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గత ఏడాది అక్టోబర్ 31న ప్రభుత్వ సలహాదారు, కేబినెట్ హోదా పదవి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కేబినెట్ హోదా పదవి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వెంటనే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతమైన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టలేదు. మోకాల నొప్పితో బాధపడుతున్న ఆయన అప్పట్లో కేరళలో చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సైతం కార్పొరేషన్ బాధ్యతలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక ఫలించని రాయబారం. రోజులు గడుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకోకపోవడం అనేది ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఆయన సన్నిహితుల వద్ద తన గోడు వెళ్లవోసుకోవడం జరిగింది. తాను మంత్రి పదవిని మాత్రమే కోరుకోవడం జరుగుతుందంటూ ఎలాంటి ఇతర పదవులు తనకు అవసరం లేదంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎమ్మెల్యే ఇంటిపై గుడ్లు, సామేల హిందువులను కించపరచారని బీజేపీ ఆందోళన. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్లిలోని ఇంటిపై బీజేవైఎం నాయకులు సోమవారం కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డగించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇందులోకి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నేను అలా మాట్లాడలేదంటూ ఎమ్మెల్యే సామేల్ అంటున్నాడు. తాను బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడలేదని ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. తమకు భాష అర్థం కాదు అనే భావనతోనే మాట్లాడాలని కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు. సిగ్గుండాలని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కానీ అయ్యండి ఏది పడితే మాట్లాడుకుంటా మనకు కావాలని నా సొక్కాడి పిల్లడని నీ గురించి మాట్లాడుతున్నారు. అడ్డగోలిగా మాట్లాడతారు. ఏమనంటే మేము పత్తిత్తులు అని మాట్లాడతారు. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం, ఆపై కిరాతకం, పోలీసుల అదుపులో నిందితుడు. తల్లిదండ్రులు అల్లారముద్దుగా పెంచుకున్న చిన్నారిని ఓ దుండగుడు అత్యంత పాశవికంగా చిదిమేశాడు. చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి ఆపై దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా అతన్ని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం కోరుకుంటుంది. అసలు ఏం జరిగిందన్నది ఒకసారి చూద్దాం. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం, చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి, గొంతు నులిపి బండరాలతో కొట్టి హత్య. నార్సింగిలో తీవ్ర కలకలం. చాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లి చిన్నారిపై లైంగిక దాడి చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూస్తుంది. ఏసీపీ రమణగౌడ తెలిపిన వివరాల ప్రకారం నార్సింగి పరిధిలో పలు నిర్మాణ ప్రదేశాల వద్ద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు సంబంధించి లేబర్ క్యాంపులు ఉన్నాయి. అక్కడ పనిచేసే కార్మికులు పనులకు వెళ్లే సమయంలో తమ పిల్లలను శిబిరాల వద్దే వదిలి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 15న రాత్రి 10:30 గంటలకు ఓ వ్యక్తి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన 4 ఏళ్ల కుమార్తె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4 ఎస్ఐలు బృందాలుగా విడిపోయి పకడ్బందీగా విచారణ చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. బాలికను మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి తీసుకువెళ్లినట్లు గుర్తించారు. బిశ్వా ఒరవ్ అలియాస్ బిషు అనే పశ్చిమ బెంగాల్ చెందిన యువకుని అదుపులోకి తీసుకున్నారు. ఇతను పుప్పాలగూడలోని వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వద్ద మేసన్ గా పనిచేస్తున్నాడు. కాంటినెంటల్ హాస్పిటల్ సమీపంలోని బిఎస్ఆర్ లేబర్ కాలనీలో నివసిస్తున్నాడు. అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతడు బాలికపై లైంగిక దాడి చేసే అనంతరం గొంతు నులిపి రాయితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని పొదల్లో పడేశాడు. అతడిని తీసుకువెళ్లి మృతదేహాన్ని గుర్తించి పంచనామా నిర్వహించారు. పోస్ట్ మార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించడం జరిగింది. శిక్షలు మన దగ్గర లేవు మిత్రులారా. శిక్షలు కఠినంగా ఉంటే శిక్షలు కఠినంగా వేయాలి. కొన్ని ముస్లిం దేశాలలో శిక్షలు కఠినంగా ఉన్నాయి, అవి కూడా ఇక్కడ అమలు చేయాలంటే ఓ పనికి మళ్ళీ దద్దం ఏమంటుందంటే షరియా చట్టాలు అక్కడ ఒక్కొక్కరికి 4 పెండ్లాలు చేస్తున్నారు. 4 పెండ్లాలు చేయండి, షరియా చట్టాలని అమలు చేయాలని ఓ దళిద్రుడు అంటాడు. ఇట్లా మన దేశంలో ఏమైందంటే స్వేచ్ఛ ఎక్కువైంది, శిక్షలు తక్కువైనాయి. కాబట్టి
4 ఏళ్ల చిన్నారి 2 ఏళ్ల చిన్నారి అని తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది. ఇది సమాజానికి అత్యంత బాధాకరం. భవిష్యత్తుకి లేదంటే ఇలాంటి వార్తలు పేపర్లో టీవీలో వచ్చిన కొత్త వ్యక్తులు చూసి ఇలాంటి ధోరణిలో ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సమాజంలో ఇలాంటి వార్తలను కూడా నియంత్రించాల్సిన అవసరం కూడా సమాజం పైన పౌరుల పైన ఉంది అనేది సుస్పష్టం. ఇవి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు సలహాలు అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.